ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 ఫిబ్రవరి 2026. రివైజ్ కోర్స్ డేట్ 22/2/2009. బాప్దాదా చెప్తున్నారు, జన్మదినోత్సవంన తీవ్ర వేగం ద్వారా మొదటి డివిజన్లో వచ్చే బహుమతి తీసుకునేందుకు ప్రతి శ్వాస, ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. హృదయం విశాలంగా మరియు సత్యంగా ఉంటే ప్రతి అవసరము పూర్తి అవుతుంది. ఈరోజు 0 అయిన తండ్రి తన హీరో పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు మీరందరూ కూడా తండ్రి జన్మదినాన్ని మరియు తండ్రితో పాటు మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కనుక తండ్రి పిల్లలందరికీ, సన్ముఖంలో కూర్చున్న వారికి, దూరంగా ఉన్న హృదయానికి సమీపంగా కూర్చున్న వారికి, నలువైపులా ఉన్న పిల్లలందరికీ సర్వ సంబంధాల ద్వారా శుభాకాంక్షలు ఇస్తున్నారు. అందులో కూడా విశేషంగా తండ్రి, టీచర్ మరియు సద్గురువు యొక్క 3 రూపాలతో పాలన, చదువు మరియు వరదానాల యొక్క 3 శుభాకాంక్షలను నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా ఇస్తున్నారు. పిల్లలందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈనాటి ఈ విశేషమైన జన్మదినోత్సవాన్ని భక్తులు కూడా జరుపుకుంటారు. కానీ ఇది తండ్రి మరియు పిల్లల అవినాశీ స్నేహం యొక్క జన్మదినమని పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి తండ్రి మరియు పిల్లలు తోడుగా కలిసే ఉన్నారు. అంతేకాక విశ్వ పరివర్తన కార్యంలో కూడా తండ్రి పిల్లల తోడుగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల మధ్య చాలా స్నేహం ఉంది. ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు మరియు తమ ఇంటికి వెళ్ళాలి అంటే కూడా తోడుగా కలిసి వెళ్ళాలి. తండ్రి పిల్లలు లేకుండా వెళ్ళలేరు మరియు పిల్లలు తండ్రి లేకుండా వెళ్ళలేరు. ఎందుకంటే హృదయపూర్వక స్నేహంతో కలిసి ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే రాజ్యంలోకి వస్తారో అప్పుడు కూడా బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చేస్తారు. కనుక అన్ని జన్మల కంటే ఈ జన్మ అతీతమైనది మరియు ప్రియమైనది. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పంలోని 84 జన్మలకు ఉండదు. ఇటువంటి స్నేహము మరియు తోడు కలిగిన విశేషమైన వజ్రతుల్య జన్మ ఇది. కనుక మీరందరూ మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా? తండ్రి పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారా? నలువైపులా ఉన్న భక్తులు కూడా శివ జయంతి లేక శివరాత్రి అనే పేరుతో జరుపుకుంటారు. చాలా ప్రేమతో జరుపుకుంటారు. బాప్దాదా భక్తులను చూసి భక్తులకు కూడా భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు. కానీ మీరు జరుపుకోవటం మరియు భక్తులు జరుపుకోవటంలో వ్యత్యాసం ఉంది. వారు రాత్రి జరుపుకుంటారు, మీరు అమృతవేళ జరుపుకుంటారు. అమృతవేళ శ్రేష్టమైన సమయము. అమృతవేళలోనే బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి చోలను వరదానాలతో నింపుతారు. అందరి చోల వరదానాలతో నిండుగా ఉంది కదా. వరదాత తండ్రి నుండి ప్రతిరోజు వరదానం లభిస్తూనే ఉంటుంది. పిల్లలైన మీ ఒక్కొక్కరికి బాప్దాదా ద్వారా అన్ని వరదానాలు లభించాయి. ఆ వరదానాలతో మీ చోల నిండుగా ఉంది కదా. అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్దాదా కూడా పిల్లలను చూసి చాలా సంతోషిస్తున్నారు. అంతేకాక వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు. తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఎందుకంటే ఎవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారందరూ కోట్లలో కొంతమంది ఆత్మలు. విశ్వంలో ఎన్నో కోట్ల మంది ఆత్మలున్నారు. కానీ వారిలో పిల్లలైన మీరు ఎవరినైతే తండ్రి లక్కీ మరియు లవ్లీ పిల్లలని అంటారో ఆ కోట్లలో కొందరైన పిల్లలు మీరే. మేము కల్పకల్పం యొక్క కోట్లలో కొంతమంది పిల్లలమనే నష ఉందా? వర్తమాన సమయంలో కూడా ఎంతో పెద్ద పదవులు కలిగిన ఆత్మలు ఉన్నారు. కానీ తండ్రిని గురించి, తండ్రి జన్మదినాన్ని జరుపుకునే పిల్లలు, నలువైపులా తండ్రి గుర్తించిన పిల్లలు కోట్లలో కొంతమందే ఉన్నారు.
మేము కోటిలో కొంతమంది పిల్లలము అనే సంతోషముందా? చేతులెత్తండి. అవినాశి నశ ఉంది కదా, అప్పుడప్పుడు ఉండే నశ కాదు కదా, సదా ఉంది మరియు సదా ఉంటుంది. మాయ పరీక్ష అయితే తీసుకుంటుంది, అనుభవం ఉంది కదా. మాయకు కూడా పరమాత్మ పిల్లలంటే చాలా ప్రేమ. మాయకు పరమాత్మ పిల్లలతో ఆది నుండి ఇప్పటి వరకు సంబంధం ఉందని పిల్లలకు తెలుసు. మాయా మరియు పరమాత్మ పిల్లలు ఇరువురికి పరస్పరంలో సంబంధం ఉంది. మాయ పని రావటం, కానీ పిల్లలైన మీ పని ఏమిటి? మాయను దూరం నుండే తరిమేయటం. దాన్ని రానివ్వకూడదు. మీరు రానిస్తున్నారా? రానివ్వకండి. దూరం నుండి తరిమేయండి. ఒకవేళ మీరు రానిస్తే ఇక దానికి వచ్చే అలవాటు అయిపోతుంది. రానిస్తున్నారు కదా, వెళ్దామని భావిస్తుంది. తండ్రి చూస్తున్నారు. కొంతమంది పిల్లలు మాయను రానివ్వటమే కాక దానికి అతిథి మర్యాదలు కూడా చేస్తున్నారు. మంచినీరు, టీ కూడా తాపిస్తారు. ఎలాంటి మర్యాద చేస్తారో తెలుసా? మాయ ప్రభావంలోకి వచ్చి ఇప్పుడు ఇంకా టూలెట్ బోర్డ్ అయితే పడలేదు కదా, ఇప్పుడు ఇంకా సమయం ఉంది, పురుషార్థం చేస్తున్నాం కదా, చేరిపోతాంలే అని ఆలోచిస్తారు. అప్పుడు మాయ కూడా వీరు నన్ను రానివ్వటమే కాక నాకు తోడు కూడా ఇస్తున్నారు, నాకు మర్యాద చేస్తున్నారు అని అనుకుంటుంది. కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు, కానీ కొంతమంది పిల్లలు గుర్తించటంలో కూడా పొరపాటు చేస్తారు. మాయ మతమా లేక తండ్రి మతమా అని గుర్తించలేని కారణంగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. కానీ బాప్తాత తన లక్కీ మహావీర్ విజయీ పిల్లలకు చెప్తున్నారు, మాయను రానివ్వకండి. అది వచ్చిన తర్వాత మళ్ళీ దానిని తరిమేయటంలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. విశ్వ పరివర్తకులుగాయి, విశ్వ సేవకులుగాయి, విశ్వాత్మలకు తండ్రి పరిచయాన్ని తెలిపించి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అనే ప్రతిజ్ఞ ఏదైతే చేశారో ఆ కార్యం ఇంకా సమాప్తం అవ్వలేదు. ఆ కార్యాన్ని సమాప్తం చేయటంలో సమయాన్ని ఉపయోగించండి. ఒకవేళ మాయను పారద్రోలటంలో సమయాన్ని ఉపయోగిస్తే విశ్వ పరివర్తకుల ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేయగలరు? మీరు తండ్రికి సాతీలు కదా, ఇప్పుడు కూడా తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని జన్మతోనే ప్రతిజ్ఞ చేశారు కదా. కనుక ఇప్పుడు తండ్రి నుండి ఏవైతే శక్తులు లభించాయో ఆ శక్తుల ఆధారంతో మాయను దూరం నుండి తరిమేయండి. ఇందులో సమయాన్ని ఉపయోగించకండి. చూడండి, 70 సంవత్సరాలుగా పురుషార్థం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మాయ రావటం, దాన్ని తరిమేయటం ఇప్పుడు ఇటువంటి సమయం కాదు. ఎందుకో మీకు తెలుసు కూడా. జ్ఞాన సంపన్నులు కదా, పూర్తి డ్రామా యొక్క జ్ఞానం ఉంది కనుక జ్ఞాన సంపన్న పిల్లలు. ఇప్పుడు తమ సమయాన్ని ఎందులో ఉపయోగించాలి? 2 ఖజానాలను చాలా జమ చేసుకోవాలి. అవి ఏ 2 ఖజానాలు? 1 సంకల్పాలు, 2 సమయము. 2 ఖజానాలు చాలా మహోన్నతమైనవని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నాలెడ్జ్ఫుల్ తండ్రికి నాలెడ్జ్ఫుల్ పిల్లలు. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ కదా. నాలెడ్జ్ఫుల్, నాలెడ్జ్బుల్ కాదు. కొందరు నాలెడ్జ్బుల్గా ఉన్నారు, నాలెడ్జ్ఫుల్గా లేరు. మీరెవరు? నాలెడ్జ్ఫుల్ పిల్లలే కదా. చేతులెత్తండి. నాలెడ్జ్ఫుల్ పిల్లలా లేక నాలెడ్జ్బుల్ పిల్లలా? అందరూ నాలెడ్జ్ఫుల్ పిల్లలేనా? చేతులెత్తారా? మంచిది. వాహ్, పూర్తి నాలెడ్జ్ వచ్చేసిందా? మాయను తరిమేసే నాలెడ్జ్ ఉందా? వెనుకున్న వారికి ఉందా? మంచిది. జెండాలు ఊపుతున్నారు. మాతలకు ఉందా? మాతలు నాలెడ్జ్ఫుల్గా ఉన్నారా? డబల్ విదేశీలు ఉన్నారా? డబల్ విదేశీలు కూడా జెండాలు ఊపుతున్నారు. మంచిది. దృశ్యం ఎంతో బాగుందో చూడండి. జెండాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. కనుక నాలెడ్జ్ఫుల్ అనగా మాయను దూరం నుండే తరిమేసేవారు. మరి అలా ఉన్నారా? ఎందుకంటే బాప్దాదా మొదటే తెలిపింపచేశారు. ఖజానాలను జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఈ సంగం యుగంలోనే ఉంటుంది. తర్వాత పూర్తి కల్పమంతటిలో జమ చేసుకునే బ్యాంక్ లభించదు. ఏదైతే ఇప్పుడు జమ చేసుకున్నారో అదే మీ పనిలో ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడు సంగం యుగంలోనే తెరవబడుతుంది. కనుక మీరేం చెప్తారు? ఇప్పుడు లేదంటే మరెప్పుడు లేదు.
అని అందరికీ సందేశంలో వినిపిస్తారు కదా. మీ అందరికీ గుర్తుంది కదా. ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. ఇది సదా గుర్తుంటుందా? ఎందుకంటే సంగంయుగ జన్మ అన్నిటికంటే చిన్నది. కానీ అలా అమూల్యమైన జన్మ, ఈ జన్మ యొక్క విలువ పూర్తి కల్పమంతా నడుస్తుంది. కనుక మా జమా ఖాతా ఎంత ఉందని చెక్ చేసుకుంటారా? ఎంత కూర్చుంటారో అంత జమ అవుతుందా? ఎందుకంటే బాప్దాదా ఇంతకు ముందే చెప్పేశారు, ఇప్పుడు నడిచే సమయం సమాప్తమైపోయింది. ఇప్పుడు ఇది ఎగిరే సమయం, పురుషార్థం చేసే సమయం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థం చేసే సమయం, అది కూడా కొద్దిగానే ఉంది. అందుకే బాప్దాదా డబల్ విదేశీలకు డబల్ తీవ్ర పురుషార్థులు అనే టైటిల్ ఇచ్చారు. చెప్పండి, డబల్ తీవ్ర పురుషార్థులే కదా? చేతులెత్తండి. డబల్ పురుషార్థులు పక్కా కదా? మంచిది. బాప్దాదా జన్మదిన శుభాకాంక్షలతో పాటు దీని అభినందనలు కూడా తెలిపిస్తున్నారు. పదమాపదం రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్దాదా చూశారు. బాప్దాదా ఏదైతే ఓకే అని రాసే హోంవర్క్ ఇచ్చారో దానిపై చాలామంది పిల్లలు గమనమిచ్చారు. కానీ 100 మార్కులు చాలా కొంతమందికే లభించాయి. 50% వచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ బాప్దాదా ఏం కోరుకుంటున్నారో వినిపించమంటారా? బాప్దాదా యొక్క ఆశల దీపాలు, ఆశలను సంపన్నం చేసే మహావీర్ పిల్లలపై తండ్రికి గల ఆశ ఏమిటి అంటే, సమయానుసారం ఇప్పటి నుండే చాలా కాలపు తీవ్ర పురుషార్థం యొక్క చాట్ను జమ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోలేదంటే ఇంకెప్పుడు చేసుకుంటారు? బాప్దాదా ప్రతి సమయం 3 మాటలు గుర్తు ఇప్పిస్తారు. 1 అకస్మాత్ అంటే అచానక్, 2 ఎవర్ రెడీ, 3 చాలా కాలపు జమా ఖాతా. ఎందుకంటే పిల్లలు తమ రాజ్యంలో మొదటి జన్మ నుండి 21 జన్మల అంతిమం వరకు పూర్తి రాజ్యభాగ్యం యొక్క అధికారులు కావాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ఇప్పుడిక మా రాజ్యం వచ్చేసినట్లే అనే సంతోషం ఉంది కదా. ఎలాగైతే ఇప్పుడు తండ్రి వచ్చేసారనే సందేశం అందరికీ ఇస్తారో, అలాగే మన దైవీ రాజ్యం, సుఖశాంతిమయ రాజ్యం రానే వచ్చేసిందనే శుభవార్తను కూడా వినిపిస్తారు. అందరికీ ఈ సందేశం ఇస్తున్నప్పుడు మీ పురుషార్థం కూడా తీవ్రంగా చాలా కాలం నుండి జమ చేసుకునేదిగా ఉండాలి. చాలా కాలం అనే లెక్కను స్మృతిలో ఉంచుకోండి. ఎందుకంటే కొత్త ఇంట్లో మషా ఉంటుంది. ఒకవేళ 2-3 జన్మల తర్వాత వచ్చారనుకోండి, 3-4 నెలలు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వస్తే ఏమంటారు? కొత్తదని అంటారా, లేక 3 నెలలు అయిపోయిందని అంటారా? కనుక ఒక్కొక్క బాప్దాదా యొక్క ప్రియమైన బచ్చే, కనుక ఒక్కొక్క బాప్దాదా యొక్క ప్రియమైన బిడ్డ, వాహ్ వాహ్ బిడ్డ, తండ్రి హృదయ సింహాసనాధికారి బిడ్డ మొదటి జన్మలో బ్రహ్మ బాబాకు సాతీగాయి రావాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ఇష్టమేనా? 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 మంచిది. మరి ఏం చేయవలసి ఉంటుంది? చేయాల్సి వస్తుంది కదా. మీకు ఇష్టమే, తండ్రికి కూడా ఇష్టమే. కానీ ఏం చేయాల్సి వస్తుంది? సరే, గడిచిపోయిందేదో గడిచిపోయింది, బాప్దాదా క్షమించేస్తారు. కానీ ఇప్పటి నుండి బాప్దాదాకు జన్మదిన కానుకగా ఏమిస్తారు? తండ్రికి ఏదో ఒక బహుమతి అయితే ఇస్తారు కదా. తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కనుక తండ్రికి బహుమతి ఏమిస్తారు? బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ఏ ఆశ ఉందో ఆ బహుమతి ఇవ్వాలి. లాస్ట్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళవచ్చు. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. మంచిది. బాప్దాదా చివరిగా వచ్చిన పిల్లలందరికీ మొదటిసారి వచ్చినందుకు 16 రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ ఒక భాగ్యం గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా భాగ్యం తయారు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టూ లైట్ బోర్డ్ ఇంకా పెట్టబడలేదు. ఒకవేళ చివరిలో వచ్చిన వారు కూడా తీవ్ర పురుషార్థం చేస్తే లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ డివిజన్లో రాగలరు. ఫస్ట్ నెంబర్ కాదు, అదైతే ప్రసిద్ధమైపోయింది. కానీ ఫస్ట్ డివిజన్లో రావచ్చు. ఇష్టమేనా? కొత్తగా వచ్చిన పిల్లలకు ఇష్టమేనా? అవకాశం ఉంది. బాప్దాదా సీట్ ఇచ్చేస్తారు. కానీ కొంత శ్రమ చేయాల్సి కూడా ఉంటుంది కదా. ఒక్కొక్క శ్వాస
ఒక్కొక్క సెకండ్పై అటెన్షన్ ఉంచండి. ప్రతి శ్వాస, ప్రతి సెకండ్ సమర్థంగా ఉండాలి, వ్యర్థం అవ్వరాదు. ఎందుకంటే ముందు వచ్చిన వారిది కానీ వెనక వచ్చిన వారిది కానీ మీ అందరి టైటిల్ ఏది? సమర్థ పిల్లలు, బలహీన పిల్లలు కాదు. బాప్దాదా ఏమని ప్రియస్మృతులు ఇస్తారు? ప్రియమైన, అపురూపమైన, హృదయ సింహాసనాధికారి పిల్లలు అని ప్రతిరోజు ప్రియ స్మృతులు ఇస్తారు. అందుకే తండ్రి ఈ స్వర్ణిమ అవకాశాన్ని ఇస్తున్నారు. కానీ తీసుకునేవారు తీసుకోండి. తండ్రి ఇస్తారు, ఇవ్వటానికి బంధింపబడి ఉన్నారు. ఎవరైనా తీవ్ర పురుషార్థులు ఉన్నారా? అవకాశం ఉంది. టూలెట్ బోర్డ్ పెట్టుబడింది అంటే ఇక సమాప్తం. బాప్దాదాకు జన్మదిన బహుమతి ఏమిస్తారు? జన్మదినోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. బాప్దాదా అయితే పిల్లలైన మీ జన్మదినోత్సవ సందర్భంగా పిల్లలైన మీ అందరికీ విశేషమైన బహుమతి ఇచ్చారు. ఒకవేళ నేటి నుండి చివరి వరకు మీ తీవ్ర పురుషార్థం 90% ఉంటే బాప్దాదా 10% పెంచి ఇచ్చేస్తారు. సరేనా? ఇప్పుడు వ్యర్థం సమాప్తం. ఉదాహరణకు చూడండి, సత్యుగ దేవతలు వస్తారు కదా. వారికి ఇక్కడ మాట్లాడే భాష గురించి తెలియదు. పురుషార్థం అనే మాట అన్నారనుకోండి, వారు పురుషార్థం అంటే ఏమిటి అని అంటారు. ఎందుకంటే వారు ప్రాలబ్ధంలోని వారు కదా. అదేవిధంగా తీవ్ర పురుషార్థులైన మీకు స్వప్నంలో లేక సంకల్పంలో లేక ప్రాక్టికల్ కర్మలో వ్యర్థమంటే ఏమిటో తెలియని విధంగా సమాప్తమైపోవాలి. ధైర్యం ఉందా? తండ్రి 10% గ్రేస్ మార్కులు ఇస్తారు. ఇష్టమేనా? చేతులెత్తండి. ఎంత శాతం పక్కాగా ఉండాలి? 100% కాదు, 101%. ఎందుకంటే బాప్దాదాకు పిల్లలు లేకుండా, పిల్లల తోడు లేకుండా మంచిగా అనిపించదు. తండ్రి అన్నీ అర్థం చేసుకున్నారు. మీరు నా బాబా అని అన్నారు, బాబా నా పిల్లలు అని అన్నారు. కనుక తండ్రి సమానంగా అవ్వవలసి వస్తుంది. ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క అవసరం ఉంది. దృఢ సంకల్పమే సఫలతకు తాళం చెవి అనే పుస్తకాన్ని మీరు ముద్రించారు కదా. కనుక సంకల్పాన్ని సాధారణం చేసుకోకండి. మీరెవరు? ఒకవేళ ఇక్కడి ప్రెసిడెంట్ సాధారణ నడవడిక నడిస్తే బాగుంటుందా? మరి మీరెవరు? మీరైతే 3 సింహాసనాల నివాసులు. 1, అన్నిటికంటే గొప్పదైన బాప్దాదా హృదయ సింహాసనం. బాప్దాదా హృదయ సింహాసనంపై ఉండేవారు. మొదటి జన్మలో సాతీలుగా అయితే అవుతారు. భలే సింహాసనంపై ఒక్కరే కూర్చుంటారు. కానీ రాయల్ పరివారంలో రాజ్యాధికారులుగా అయితే అవ్వవచ్చు. ఇలా తోడు నిభాయించేవారు ఇంటి వరకైతే కలిసి వెళ్తారు. బాప్దాదా ఎలాగైనా సరే తీసుకెళ్తారు. వయా తీసుకెళ్ళినా, డైరెక్ట్గా తీసుకెళ్ళినా కానీ తప్పకుండా తీసుకెళ్తారు. తర్వాత ఇంట్లో ఏమైనా కూర్చుండిపోతారా? బ్రహ్మాబాబా వెళ్ళిపోయి మీరు కూర్చుండిపోతే బాగుంటుందా? మీరు రాజయోగులు కదా. మీకు ఏ టైటిల్ ఇచ్చుకుంటారు? ఇతరులు కూడా ఏం నేర్పిస్తారు? రాజయోగమా లేక ప్రజాయోగమా? రాయల్ ప్రజలుగా అయ్యేవారైనా సరే ప్రజాయోగులైతే కాదు కదా. మీరు రాజయోగులు. మరి పిల్లలైన మీ అందరికీ తండ్రి ఇచ్చిన బహుమతి గుర్తుంటుందా? ఎప్పటి వరకు? అంతిమం వరకు. బాప్దాదా చూశారు, చాలా పురుషార్థం చేస్తారు. పిల్లలు చాలా శ్రమ చేస్తున్నారని చూసినప్పుడు పిల్లల శ్రమను చూసి బాప్దాదాకు మంచిగా అనిపించదు. అందువలన ప్రేమలో ఉండండి. అప్పుడు శ్రమ సమాప్తమైపోతుంది. నా బాబా అని అన్నారు అంటే ఇక ఇతర నాది అనేవన్నీ సమాప్తమైపోతాయి. నా బాబా అని అన్నప్పుడు ఇక ఇతర నాది అనేవన్నీ సమాప్తమైనట్లే కదా. ఒక బొమ్మను తీసుకొస్తారు కదా, ఒకదానిలో ఒకటి, ఒకదానిలో ఒకటి, అలా ఒకదానిలో 10-12 బొమ్మలు ఇమిడిపోయి ఉంటాయి. అదేవిధంగా మీరందరూ నా బాబా అని అనేవారు కదా. నా బాబాయే కదా, మహారథుల బాబా అయితే కాదు కదా. నా బాబా, నా బాబా అని అన్నారు. కనుక హద్దులోని నాది అనేవన్నీ నీదిలో ఇమిడ్చివేయండి. నాది అని అనేందుకు బదులు నీది అని అనండి. ఎంత తేడా ఉంది? నాది మరియు నీదిలో ఎంత తేడా ఉంది? నా మరియు నీ ఒకే అక్షరం తేడా ఉంది. మరి నా బాబా అనేది పక్కాయే కదా. ఎంత శాతం?
100%? 101%? 101 అని అనేవారు ఇలా ఒక వ్రేలు ఎత్తండి. బాప్దాదా చూస్తున్నారు, టీవీలో కూడా చూస్తున్నారు. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందచేస్తున్నారు. నలువైపులా ఉన్న బాప్దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు, బాప్దాదా ఇచ్చిన బహుమతిని స్వీకరించే నలువైపులా ఉన్న పిల్లలకు, అంతేకాక సంకల్పం ద్వారా బాప్దాదాకు బహుమతి ఇచ్చిన పిల్లలకు, ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునేటటువంటి దృఢ పురుషార్థులు, ప్రతిజ్ఞ అనుసరించి ప్రత్యక్షం చేసే పిల్లలందరికీ బాప్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వక ప్రియస్మృతులు స్వీకరించండి. పిల్లలందరికీ చాలా చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: అతిథిని అనే వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా, స్థితిని ఉన్నతంగా తయారు చేసుకునే సదా ఉపరాం భవ. ఎవరైతే స్వయాన్ని అతిథిని అని భావించి నడుస్తారో వారు తమ శరీరం అనే ఇంటి నుండి కూడా నిర్మోహులుగా అయిపోతారు. అతిథికి తనదంటూ ఏమీ ఉండదు. కార్యంలో అన్ని వస్తువులను ఉపయోగిస్తారు, కానీ నాది అనే భావన ఉండదు. వారు అన్ని సాధనాలను ఉపయోగిస్తూ కూడా ఎంత అతీతంగా ఉంటారో అంతగా తండ్రికి ప్రియంగా ఉంటారు. దేహము, దేహ సంబంధాలు, వైభవాల నుండి సహజంగా ఉపరాంగా అయిపోతారు. ఉపరాం అంటే అతీతంగా అయిపోతారు. ఎంతగా నేను అతిథిని అనే వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది. స్లోగన్: మీ స్వభావాన్ని నిర్మలంగా చేసుకుంటే ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా వండి. మేమంతా ఒకటే, ఒకరి వారము, ఏకరస స్థితి కలిగిన వారము అనే వాస్తవికతను ఇప్పుడు ప్రపంచం ఎదురుగా చూపించాలి. ఒకరి లగ్నంలో మగ్నమై ఉండి ఒకరి పేరును ప్రత్యక్షం చేసేవారైనా మీరు ఇప్పుడు అతీతము మరియు ప్రియమైన గోల్డెన్ స్థితి యొక్క జెండాను ఎగరేయండి. చిన్నవారు కానీ పెద్దవారు కానీ, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, మహారథులు కానీ గుర్రప స్వారివారు కానీ అందరూ ఏకమతం గలవారికాయి సహయోగులుగా అయినట్లయితే సహజంగా సఫలతామూర్తులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.